సెకండ్ హాఫ్ లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది. ఇగో టికెట్ చూపిస్తారు, 300 పెట్టా చూడు, 300 పెట్టి చూసినా టికెట్ అమ్మా చూడు, పైసలు పెట్టి చూసినాం. ఏకదమ్ నెక్స్ట్ లెవెల్. గుండు మీద అటు, అరే గుండుగా చెప్పురా రివ్యూ. అన్నా సినిమా బాగుందన్నా. అన్నా అర్జున్ సన్నా వైజయంతి అన్నా నా గుండె మీద పట్టు. ఈ సినిమా బాగా లేకపోతే మన నన్ను తిట్టు. ఈ సినిమా బాగా లేకపోతే నన్ను తిట్టు, మమ్మల్ని తిట్టు. అమ్మ తోడు చెప్తున్నా బ్రదర్, జెన్యూన్ రివ్యూ చెప్తున్నా బ్రదర్. బాగుందన్న సాంగ్ లో స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్ అయింది. ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ రామ్ గారు యువకుడు కదా, తన సొంతంగా తన సోహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా పడినా అట్లా అన్యాయాలను అన్యాయం జరిగి న్యాయం చేసేలా చేస్తాడు. మన మేడం వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కదా, చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది. మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది, ఉంటది స్టోరీ రొడం. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అన్నా ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది. అరే ఈ కడవ నాదరా అనా, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున కళ్యాణ్ రామ్ అన్నకు సపోర్ట్ చేస్తాం. నేను పిలుపునిస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అర్జున్ సన్నా వైజయంతి సినిమా ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాల్సిందిగా కోరుతున్నా. బాగుందన్న సినిమా, బాగున్నప్పుడు బాగుందని చెప్తాం, బాగలేనప్పుడు బాగలేదని చెప్తాం. మేము విజయశాంతి కంబ్యాక్ కాదు, అంతకు మించి ఇగో 100 సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసా కన్నా విజయశాంతి కొంతమంది 100 సినిమాలు ఫ్లాప్ తీస్తాడు, ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. ఆగురాబాయ్ రివ్యూ చెప్తాబాయ్ గుండుగా, ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. విజయశాంతి అక్క వచ్చింది కాలీ పిల్లి అందరు నరుక్కుంటా పోయింది, నరుక్కుంటా. ఈ ఏజ్ దాదాపు విజయశాంతి అమ్మకు 50 నుంచి 60 మధ్యలో ఉంటుంది ఏజ్ తెలియదు. కానీ ఈ ఏజ్ లో కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి, ఒక వెంకటేష్ లైవ్ వస్తుంది. ఇంకా ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని ఫైట్, వెంకటేష్ ఒక ఫైట్ చేయడు, వాళ్ళు చేయలేని ఫైట్ ఎగిరి ఈయన గుండు పగిలేలా సినిమా మాత్రం గుండు పగిలేలా ఫైట్లు కొడుతుంది కాక ఇంట్లో అమ్మా తోడు సినిమా తోపు, అమ్మా తోడు సినిమా తోపు నిజంగా. సినిమా వచ్చేసి బాగుంది బ్రో, రొటీన్ స్టోరీ. బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. ఒక నిజాయితీగా మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి తను చేసే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు, అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో, మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణ్ యాక్షన్ బాగుంది. చెప్తున్నా బ్రో, వింటేజ్ కళ్యాణ్ రామ్ చూడొచ్చు, ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణ్ రామ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్, చాలా అతనొక్కడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చేయి నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, హీరోయిన్కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోని ఒక రౌడీ లాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తల్లి కోసం తను పోలీసు అవుదాలనుకుంటాడు, కానీ తనకి తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్ళాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పెళ్ళి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్ ఒకటే ఉంది, కొన్ని ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడే. మనిషి బతికేది ఎవరి కోసం? కన్న తల్లిదండ్రుల కోసం బతకాలి. అమ్మ జన్మనిస్తేనే మనం బతుకున్నాం ఈరోజు. అలాంటిది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు, అంతే, ఎవరు తీయలేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎన్నెన్నో సినిమాలు చూసాం, కానీ కన్న తల్లి మీద ప్రేమతో, కన్న తల్లి కోసం ఫస్ట్ టైం ఈ సినిమా చూసా. ఈ రోజు నాకు ఒక 500 డబ్బులు పోతే పోయింది టికెట్కి, నాకు హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత
నేను పెట్టిన టికెట్కి ఈ చూసి సినిమాకి నాకు చాలా సంతోషంగా ఉంది. పైగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం తన చేయిని నరుక్కుంటాడు చూడండి. మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. కన్న తల్లి కోసం మనం చచ్చిపోయినా పర్వాలేదు. కలెక్షన్ ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా, రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు గ్యారెంటీ, 1000 కోట్ల పక్కా. అంతే, దీన్ని ఎవడు ఆపలేడు, ఆడనివ్వలేడు, అడ్డుపడలేడు. ఇలాంటి చరిత్ర ఎవరు తిరగ రాయలేడు. హీరోయిన్కి ఈ సినిమాలో స్కోప్ కూడా ఉంది. చాలా మంది అన్నారు హీరోయిన్కి ఏమీ లేదని, కానీ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంది. ఆమెకి డైలాగులు ఉన్నాయి, ఆమెకి పాటలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఏంటంటే రొమాన్స్ కూడా ఉంది. ఇది ఒక తల్లి బిడ్డకి సంబంధించిన సినిమా కాబట్టి కాపురం చేసి ఆడవాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. అంతేగాని రొమాన్స్లు, వల్గారిటీ బొమ్మలు, బూత్ బొమ్మలు ఈ సినిమాలో లేవు. దయచేసి రొమాన్స్ ఉంటుందని పిచ్చిగా రాసే వాళ్ళని మానేయండి, చెప్పే వాళ్ళని నమ్మకండి. నేను చూసి చెప్తున్నా, ఈ సినిమా రొమాన్స్ ఉంటే ఈ సినిమాలో మీ ఫ్యామిలీతో రండి. ఈ సినిమాలో రొమాన్స్ వల్గారిటీ ఉంటే నేనే నా తరకి నరుక్కుంటా. అంతే, ఒక్కరైనా వచ్చి చెప్పమండి చూద్దాం. ఏం క్యారెక్టర్ అన్నారు, ఇట్లా ఏం క్యారెక్టర్ చేసినా సూపర్ చేసినా. సినిమా బాగుందన్నా అన్నా, మళ్ళీ ఎక్కువసారి చెప్తున్నానా అన్నా. చెమటలు గారినాయి, గుండు కాలిపోతుంది ఎండలా అన్నా. భయ్యా ఇప్పుడే చూసినా భయ్యా సినిమా, అర్జున్ సన్నా వైజయంతి. ఏం సినిమా భయ్యా, సూపర్ సినిమా భయ్యా. మంచి సబ్జెక్ట్ భయ్యా, మదర్ సెంటిమెంటు, మదర్ స్టోరీ భయ్యా. ఒక కొడుకు అమ్మ మధ్యలో జరిగే సంభాషణ మంచి సీన్ అన్నా. అలా ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది అలా. సాంగ్ బాగుంది. ఈ సినిమా చూసినాక అమ్మ గుర్తుకొచ్చింది. విజయశాంతి మేడం బాగా చేసింది మేడం. మిమ్మల్ని చూసినప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ విజయశాంతి అమ్మ బాగా చేసిర్రు, ఇట్లా మస్తు చేసిర్రు. నా గుండె మీద పట్టు కళ్యాణనా, చెప్తున్నా, నా గుండె మీద పట్టు. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్. బాగా అనిపించింది, కొత్తగా డిఫరెంట్ అనిపించింది అన్న. స్టోరీ వచ్చే కొంచెం డిఫరెంట్ ఉందన్న. మదర్ స్టోరీ, మదర్ సెంటిమెంటు కొట్టేసిండు. చాలా బాగా అనిపించింది అన్న. ఒకసారి మీరు చూడండి. సన్నా వైజయంతి సూపర్ అన్న. షార్ట్ కట్లో సన్నా వైజయంతి, అర్జున్ సన్నా వైజయంతి బాగా అనిపించింది అన్న. అన్న 2 గుట్లు అన్న, 2 గుట్లు అవుట్ ఆఫ్ ఒక గుట్టు. సాగా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదన్న, సాంగ్ బాగా అనిపించింది అన్న. మీరు రండి అన్న, చూడండి అన్న. అర్జున్ సన్నా వైజయంతి సినిమా చూడండి వాళ్ళు, ఒకసారి చూడండి అన్న, థియేటర్కి వచ్చి చూడండి అన్న. రండి అన్న, బాగా 2.5 అన్న. గంటలు ఉంది, చాలా రేజీగా ఉంది. ఇప్పుడు ఈ మధ్యన కొన్ని సినిమాలు చూస్తే మధ్యలో ఫోన్ చూసుకునేలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా ప్రాపర్గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే. అంటే ఎక్కడ ల్యాక్స్ లేకుండా, డైరెక్టర్ గారు కూడా ఎక్కడ సాంగ్స్ అనేవి ఎక్కువ పెట్టకుండా ఒక 2 సాంగ్స్తో లాగించారు. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది సాంగ్స్తో నడిపిస్తారు సినిమాని. అట్లా కాకుండా సాంగ్స్ని పక్క ట్రాక్ పెట్టేసి ఎమోషన్ని మీదే సెకండ్ హాఫ్లో కానీ మొత్తం ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ 4 ఫైట్లు ఉన్నాయి. 4 ఫైట్లు కూడా ఎక్స్ట్రాడినరీగా, అంటే ఒక స్టార్ హీరోకి మించిన ఫైట్లు పడ్డాయని చెప్పొచ్చు. సో మెయిన్ ఫైట్ల కోసం అయితే మాస్ ఆడియన్స్ బీభత్సంగా చూసేయచ్చు సినిమాని. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అజనీష్ లోకనాథ్ గారు కాంతారాకి ఇచ్చారు, తర్వాత విరూపాక్షకి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఇచ్చారు. సో చాలా ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. సో అది కొంచెం థియేటర్లో ఎక్కువ సౌండ్ మధ్యలో డైలాగ్స్కి కొంచెం చిన్నగా ఇది ఉంటుంది, కానీ చాలా క్లీన్ మైండ్తో సినిమా చూస్తే కనుక చాలా బాగా ఎక్కుతుంది. ఇంకా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పక్కర్లా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఎరగదీసేశారు. సో ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్టర్ల కల్మ. ఎందుకంటే ఆయన డబ్బులు ఆయనే పెట్టుకుంటాడు సినిమా తీసుకోవడానికి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడు, కానీ అలాంటి హీరోని చాలా అగ్రస్థానంలో పెట్టలేకపోవడం మన దర్శకులకు ఉన్న ఒక చెడ్డని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కళ్యాణ్ రామ్ గారి కోసం మంచి సబ్జెక్ట్ రాసుకుంటే ఖచ్చితంగా హీ విల్ జస్టిఫై. అంటే తనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీని వాడుకుంటే ఈ పాటికి టైర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా ఎప్పుడో ఉండేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడైనా కూడా ఆయనకు ఆ టైటిల్తో సంబంధం లేదు. ఎందుకంటే ఆ గొప్పతనం అంత, అంటే ఆ నిర్మాతగా తను చేసే ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అది ఎవరి వల్ల కాదు, తనే హీరోగా తనే నిర్మాతగా చేసుకుని ఎంత రిస్క్ అయినా తీసుకుని చేయడం కళ్యాణ్ రామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఈ సినిమా ఆయన ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, చాలా ప్రాపర్ కమర్షియల్ సినిమా. బింబిసారా తర్వాత అమేగోస్, అలాగే డెవిల్ చేశారు. డెవిల్ కొంచెం పర్లేదు అనిపించుకున్నా కానీ అంత బ్లాక్ బస్టర్ రిజల్ట్ అయితే రాలేదు దానికి. సో బింబిసారా తర్వాత ఇది ఒక మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. విజయశాంతి గారు కంబ్యాక్ ఉంది భయ. ఆవిడ చేయట్లే సినిమాలు, కంబ్యాక్ అనేది ఏం లేదు. ఆవిడ సినిమాలు చేస్తే సినిమాలు ఖచ్చితంగా ఇప్పుడు సర్లేర్ నీ కవర్లో చేశారు డెఫినెట్లీ. ఎందుకంటే ఆవిడకి సినిమాలోకి తీసుకునేటప్పుడు ఆవిడకి రాయాలి స్పెషల్గా. డైరెక్టర్లు ఏం చేస్తారు, ఇప్పుడు ఈవిడ కోసం ట్రాక్ రాయాలా, ఆవిడ ఒక లేడీ సూపర్ స్టార్, ఆవిడని ఎలివేట్ చేయాలి. అంత ధైర్యం ఏ డైరెక్టర్లకు ఉండదు. ఈరోజు ఓన్లీ హీరో ఎలివేషన్స్ మీద నడిపిస్తున్నారు సినిమాలన్నీ. సో విజయశాంతి గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడకి మంచి స్క్రీన్ ప్లే రాయాలి, ఆవిడకంతా కొంత పోర్షన్ రాయాలి. కాబట్టి ఎవరో డేర్ చేయరు డైరెక్టర్లో. ఈ డైరెక్టర్ గారు చక్కగా విజయశాంతి గారి కోసం మంచి పాత్ర రాసుకున్నారు. ఒక తల్లి కొడుకు ఇలా ఉండాలి,
ఖచ్చితంగా అంటే వాళ్ళ మధ్య వచ్చే చిన్న గ్యాప్ని అది బయట కానీ నిజంగా జరిగితే ఎలా ఉంటుంది అలా జరగదు రియాలిటీలో. చాలా మంచి ఎమోషన్ చూపించారు సినిమా. లేదు చాలా బాగుంది ఎమోషన్ అంటే అది కరెక్ట్. ఇప్పుడు అందరికీ ప్రాక్టికల్గా అలా జరగదు కదా. మనం ఇది రఘువరన్ సినిమా లాగా ఉంటుంది న్యాచురల్గా అయితే బయట మదర్ అండ్ సన్ మధ్య బాండింగ్. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అంతా బయట ఉన్న తీయడానికి ఇంకా సినిమా చూడటం ఎందుకండి చెప్పండి. సో సినిమాలా చూడండి, ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఇంకా చాలా బాగుంది సినిమా అయితే. ఇది బాగాలేదు అని చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు. సో సాంగ్స్ కూడా 2 పెట్టారు, అవి ఫస్ట్ హాఫ్లోనే అయిపోతాయి. సో ఇంకా ఫైట్స్ కానీ విలన్ కానీ హీరో ఫేస్ ఆఫ్ కానీ అంతా కూడా చాలా డిజైనింగ్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా రేజీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోయారు. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. సో ఈ మధ్యన కొన్ని సినిమాలు అయితే ఫుల్ ల్యాగ్ అనిపించినాయి. సో కళ్యాణ్ రామ్ గారు ఓవరాల్గా ఆయన ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. అండ్ నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాలర్ ఎత్తుకునే సినిమానే కానీ ఇదేమో కాలర్ దించుకున్నా తల దించుకునే సినిమా అయితే కాదు. లేదు భయ్య, హీరోయిన్ గారు ఆ పాటకి ఇంకా రేటింగ్ ఏముంది భయ్య, ఇది రేటింగ్ ఏమి ఇచ్చే సినిమా కాదు కానీ సినిమా బాగుంది, చూడొచ్చు అంతే.